ఈరోజు ఒక మంచి శుభదినం అండి. ఇక్కడ పామూరులో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ బాలాజీ అగ్రి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక మంచి లేటెస్ట్ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని సైంటిఫిక్ ప్రాక్టీసెస్ ద్వారా దీన్ని వాషింగ్ గ్రేడింగ్ ప్యాకింగ్ చేసుకొని నేను చెప్పిన అప్రూవల్ కూడా ఇక్కడ బయట మన రాష్ట్రంలో వేరే దేశాలు మన రాష్ట్రం కాకుండా వేరే దేశాలకు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఎక్స్పోర్టర్స్ని కూడా మీకప్ చేసుకుంటాను. ఇక్కడ మన స్టార్టింగ్ నుంచి మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంకరేజ్ చేసుకుంటున్నాము. దాదాపు 10 రైతు ఉత్పత్తి సంఘాలు కూడా ఇక్కడ మనం ప్రమోట్ చేసుకుంటున్నాము. ఈ ఫార్మర్స్కి దీంతో డైరెక్ట్గా మనం టైఅప్ చేసుకొని అంటే వాళ్ళు ఉత్పత్తి చేసే సరుకు ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వేరే దేశానికి ఎగుమతి చేయడం కాకుండా మన ఈ రిటైల్ అవుట్లెట్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఉన్న రిటైల్ అవుట్లెట్తో టైఅప్ చేసుకొని తర్వాత పెద్ద ఉన్నాయి బెస్ట్ ప్రైసెస్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మోర్, రిలయన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా సరుకు అవసరం ఉంటుంది. వాళ్ళతో కూడా మనం డైరెక్ట్ టైప్ చేసినట్టయితే ఖచ్చితంగా రైతు సోదరులకి దీనివల్ల మేలు జరగడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరు ఆలోచన అంటే ఈరోజు రైతుకి వచ్చే ఆదాయం రెట్టింపు చేయాలి. 22 వరకు రెట్టింపు చేయాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ చాలా అవసరం ఉన్న ఫెసిలిటీస్. సో ఇది మొత్తం ఎండ్ టు ఎండ్. ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఫార్మర్స్కి దీంతో లింకప్ చేయడం, దీనికి మార్కెట్తో లింకప్ చేసి కన్జ్యూమర్తో లింకప్ చేయడం. సో ఇట్లా మనం ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేట్ చేసుకుంటే, ఒక సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దీనివల్ల అందరికీ మంచి మేలు జరగడానికి అవకాశం ఉంది. చేయండి మొత్తం ఇంటిగ్రేటెడ్. ఎస్ అంటే ఈరోజు ఇక్కడ మెల్బిన్ ఇక్కడే ఉన్నారు. లాస్ట్ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. జిఎంఆర్ కార్గో మీరు మెల్బిన్తో మాట్లాడుకొని ఈరోజు ఈవినింగ్ డిస్కస్ చేసుకోవచ్చు. అది రేపు వెళ్ళిపోతారు హైదరాబాద్కి, వాళ్ళ నైట్ ఇక్కడే ఉంటారు. సో జిఎంఆర్ కార్గో వాళ్ళకి చాలామంది ఎక్స్పోర్టర్స్తో టైప్ ఉన్నాయి. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ మనకి హైదరాబాద్ కన్వీనియంట్ కదా, ఆయన అది లింకప్ చేసుకుంటారు. నేను కూడా ఆయనకి చెప్తాను. ఇవాళ సాయంత్రం మీరు మెల్బిన్తో మాట్లాడుకొని విజయవాడలో ఏదో హోటల్లో ఉన్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. రైతుల ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తాను. కార్యక్రమానికి స్వాగతం పలుకుతాను. అట్లనే ప్రాజెక్ట్ ఉద్యోగానికి కృష్ణా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మన యూనిట్ వ్యవస్థాపకులు గారు, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటువంటి సిబ్బంది ప్లస్ రైతు ఉత్పత్తి సంఘాలు చేసినటువంటి డైరెక్టర్స్, ఇంకా రైతులు అందరికీ, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొదటిగా బాడీ కేపీ గారు, టీవీ గారు మాట్లాడతారు. ఈ ఎఫ్టీఓ ప్రమోటర్స్కి, ఎఫ్టీఓస్ నమస్కారాలు. జేసీ వెజిటబుల్స్ రాసిన వాళ్ళు రైతులందరికీ సంఘాలలో అందరూ కూడా హైజీనిక్ ఉండే వెజిటబుల్స్ కావాలని, ఎక్కువ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్న సందర్భంగా స్టార్ట్ చేయడం అనేది నమస్కారంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ చాలా మంది కూరగాయలు పండించడం, కృష్ణా జిల్లా అన్నది రాష్ట్రంలోనే కూరగాయల చాలా ప్రసిద్ధి. ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకి మంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ముఖ్యం ఏంటంటే క్వాలిటీ అది బాగుంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రేడింగ్, ప్యాకింగ్ ఇవన్నీ చేసి సైంటిఫిక్గా పంపించినట్లయితే మంచి ప్రైసింగ్ వస్తుంది. అలాగే దీనివల్ల రైతులకు కూడా మంచి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యూనిట్ స్టార్ట్ చేయడం అనేది మా ఎఫ్టీఓలకి, రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఎఫ్టీఓస్ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ఇలాంటి యూనిట్స్ ఇంకా కూడా
ఇంజిన్ నేను ఎక్కువ రిటర్న్ వేసుకోలేదు. నేను ఆల్రెడీ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. సో దీని గురించి కనెక్ట్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు వారికి నమస్కారాలు. రవీంద్ర కుమార్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ రైతు, శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ లోకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బందులు, రైతు సోదరులు, వెంటనే రెస్టారెంట్ మీడియా రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరికీ నమస్కారాలు. అంటే ఇప్పుడు ఈ కోవిడ్ ఉన్న పరిస్థితిలో మనమందరం చూస్తున్నాం, మన జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోండి, ప్రతి ఒక్క 10 నిమిషాలకి మన శానిటైజర్ తీసుకెళ్తాము. ప్రతి ఒక్క విశేషమైన పరిస్థితుల్లో చాలా మంచి ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా మంచి నేను చూశాను. నేను చాలా వేరే దేశంలో బయట కూడా చూశాను. ఇది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉన్నాయి. కానీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి, లేటెస్ట్ మెషినరీస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి అభినందనాలు. చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీగా దీనివల్ల మీరు కూడా లాభం పొందాలి. ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాంక్ హౌస్ ఫెసిలిటీస్ శ్రీనివాస్ గారు స్టార్ట్ చేశారు. వాళ్ళకి అభినందనాలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అభినందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతు సోదరులు అందరికీ అభినందనాలు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఎందుకంటే మార్నింగ్ మనకు టైంలో రాలేకపోతాం. ఒకటి అంటే ఈరోజు మనం ఉద్యాన పంటలను చూసినప్పుడు మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు జాతీయ స్థాయిలో స్థానంలో ఉద్యాన పంట దాదాపు 40 లక్షల ఎకరాలు ఈరోజు సాగు చేస్తున్న రైతు సోదరులను సాగు చేస్తున్నారు. కొన్ని పంట అంటే ఇప్పుడు అరటి మనం తీసుకుంటే అరటిలో భారతదేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇంకా సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, నవంబర్, డిసెంబర్ మాసంలో 45,000 మెట్రిక్ టన్ మన రాష్ట్రం నుంచి విదేశాలకి ఎగుమతాయి. మామిడి చూసినట్లయితే కోకో, ఐపామ్, రకరకాల కూరగాయలు, కొబ్బరి, ఏ పంట మనం తీసుకున్న ప్రతి ఒక్క పంట ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులు పండిస్తున్నారు, బాగా పండిస్తున్నారు. ఆదాయం కూడా కొన్ని చాలా వెంటనే వస్తున్నాయి. కోవిడ్ సమస్య టైంలో కొన్ని బాగా కష్టపడ్డాము. ఎందుకంటే సప్లై చైన్ సిస్టమ్ అయిపోయింది, మార్కెట్స్ కొన్ని బంద్ చేయడం జరిగినాయి. కాబట్టి ఆ టైంలో కానీ ప్రభుత్వం నుంచి కూడా మరి ఆ కష్టంగా ఉన్న సమయంలో ఏం చేయాలి, ఆడుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి ఏం చేయాలి, డిపార్ట్మెంట్ పరంగా కానీ మేము కూడా ప్రయత్నం చేశాం. కానీ ఎంత చేసినా కూడా ఆ టైంలో చాలా వరకు మనకు కష్టాలు జరిగాయి. కానీ ఈరోజు మనం చూసినట్టయితే ఉద్యోగుల పంట నుంచి రైతులకు వచ్చే ఆదాయం మామూలుగా వ్యవసాయం అంటే వరి, మొక్కజొన్న ఇటువంటి పంట చేసుకునే దీని నుంచి ఎక్కువ ఆదాయం. ఎక్స్పోర్ట్ అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మనం ఎక్స్పోర్ట్ డైరెక్ట్ అంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతకాలం దగ్గర నుంచి కార్మిక ఫెసిలిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ సర్టిఫైడ్ ట్రాన్స్ఫర్స్ నుంచి మన విదేశాల్లో ఏదైనా బెండకాయకి మ్యాక్సిమం డిమాండ్ ఉంది. మన యూరోపియన్ కంట్రీస్ కానీ బెండకాయకి మ్యాక్సిమం డిమాండ్ ఉంది. ఆ విధంగా ఇప్పుడు మనం మునగకాయ ఉంది, మునగకాయకి బాగా డిమాండ్ ఉంది. మీకు కాకరకాయ వాటికి మంచి డిమాండ్ ఉంది. సో ఆ విధంగా మనం ఉత్పత్తి చేస్తున్న పంటకి చాలా డిమాండ్ ఉంది. కానీ ఈరోజు మన మార్కెటింగ్ వ్యవస్థలో మధ్యధనాలు, కమిషన్ ఏజెంట్స్లో చిన్న రైతులు ఉన్నప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసిన సరుకులు ఎట్లా మార్కెట్కి పంపించాలి, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఆదాయం మీరు మీకు రావట్లేదు. అవును, సౌండ్ రావట్లేదు. కానీ అంటే ఇది మాస్క్ లేకుండా మాట్లాడుతుంటే నాతో పాటు మీకు కూడా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మనమందరం మాస్క్ వేసుకొని మాట్లాడుకుంటున్నాము. సరే, సో మనకు ఎక్కువగా మనం చూస్తే మన చిన్నకారు రైతు ఎక్కువ మంది ఉంటారు. ఈ చిన్న ల్యాండ్ హోల్డింగ్లో మీరు ఉత్పత్తి చేసిన సరుకులు అమ్మాలంటే రకరకాల సమస్యలు ఉంటాయి. అదే ఉద్దేశించి మేము ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం ద్వారా ప్రమోషన్స్ కి అన్ని రకాల సపోర్ట్ చేసుకుంటున్నాను. నేను మీకు కోరేది ఏమిటి అంటే ఇది ప్రభుత్వం నుంచి మనం ఇంట్రెస్ట్ తీసుకున్న మీరు కూడా ముందుకంటే ఇది మీ సంస్థ. ఒక రైతు ఉత్పత్తి సంఘాలంటే అది మీది, మాది కాదు. మా రోల్ అంటే
మేము ఫెసిలిటేట్ చేసుకుంటున్నాము. మీకు ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలంటే టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, మీకు మార్కెటింగ్ లింకేజెస్ ఏర్పాటు చేసుకుంటాము. ఇలాంటి ఫెసిలిటీస్ మీరు పెట్టినట్లయితే ఆ ఫెసిలిటీస్ పెట్టడానికి టెక్నికల్ గైడెన్స్ కానీ లేకపోతే ఆర్థిక రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీకు సహాయం చేసుకుంటాను. కానీ ఆ సంస్థ మీది, మీరు దానికి గట్టిగా ఇంకా పరిస్థితి అంతా మీకు బాగుంటుంది. ప్రతి ఒక్క రైతు మీరు ఉత్పత్తి చేసిన సరుకు అంటే మొదటి నుంచి అంటే ఏంటి కదా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మన క్రాప్ ప్లానింగ్, మనకు అవసరం ఉన్న సీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, ఏ వెరైటీ మనం ఈ సంవత్సరం పండించుకుంటాము, ఎంత విస్తరణలో పండించుకుంటాము, మార్కెట్ లో పొటెన్షియల్ ఎంత వరకు ఉంది, అవన్నీ చూసుకున్న తర్వాత అవన్నీ మీదే మీరు తీసుకోవాలి. టెక్నికల్ గైడెన్స్ మన డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మీకు ఇస్తారు. ఇప్పుడు గ్రామంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు బిఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవాలి. వాళ్ళక్కడ చేసే పని ఇదే, మన రైతుకి ప్రతిరోజు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో వాళ్ళు హెల్ప్ చేయాలి. మార్కెటింగ్ లింకేజ్ కి హెల్ప్ చేసుకోవాలి, రెగ్యులేషన్స్ కి హెల్ప్ చేసుకోవాలి. రైతు ఉత్పత్తి సంఘం యాక్టివిటీ చెప్పారు. ఇక్కడ 10 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. ఈ సంస్థలో కనీసం ఒక 1000 మంది ఫార్మర్స్ ఉండాలి. అంటే మీరు మార్కెటింగ్ చేయాలంటే బిజినెస్ మోడల్ అంటే ఇంతకు ముందు ఎట్లా మనం పండించేసి ఏదో లోకల్ గా మార్కెట్ అమ్ముకుంటున్నాము, ఎంత ఆదాయం వస్తున్నాయి, మనకు అవసరం ఉన్న అన్నిటికీ వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు. కాబట్టి నాణ్యతమైన పంట మనం పండించినట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను ఎక్స్పోర్ట్. ఇప్పుడు కూడా విజయవాడలో 3 రోజుల నుంచి కొంతమంది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళగా వచ్చారు. వాళ్ళ రైతులతో మాట్లాడుకుంటున్నారు. ఎఫ్పిఓతో వాళ్ళకి మనం అనుసంధానం చేసుకుంటున్నాము, దీంట్లో కూడా వాళ్ళకి అనుసంధానం చేసుకుంటాము. కానీ అందరూ అడిగేది ఏంటంటే నాణ్యతమైన పంట ఉండాలి, దాంట్లో కెమికల్ రెసిడ్యూస్ లేకుండా. ఎక్కువగా ఈ రోజు మనం నీళ్ళు ఎక్కువగా వాడుకుంటున్నాము, రసాయన ఎరువు ఎక్కువగా వాడుకుంటున్నాము, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుకుంటున్నాము. దానివల్ల మనకు ఖర్చు బాగా అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ మనకు అనుకున్న ఆదాయం రావట్లేదు. మనం ఖర్చు తగ్గించుకోవాలంటే ఇటువంటి అన్ని మీరే కొంతమంది ఎఫ్పిఓస్ తెలియదు, కానీ కొంతమంది ఎఫ్పిఓస్ మీకు అవసరం ఉన్న ఇన్పుట్స్ కి రిటైల్ అవుట్లెట్ కూడా స్టార్ట్ చేశారు. అంటే మీకు అవసరం ఉన్న ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, చిన్న చిన్న పరికరాలు కానీ, బయో ప్రొడక్ట్స్, సూడోమోనాస్, వ్యామ్, ఐపీఎం కిట్స్, స్టిక్కీ ట్రాప్, స్టిక్కీ ట్రాప్, మన ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్స్, ఇవన్నీ అంటే మీకు అవసరం ఉన్న, మీ ఎక్కువలో ఉన్న సభ్యులకి అవసరం ఉన్న ప్రతి ఒక్క ఇన్పుట్ సప్లై మీరే చేసుకుంటే మీరు డైరెక్ట్ గా కొనుగోలు చేసుకోవచ్చు. పెద్ద హోల్సేలర్ డీలర్ నుంచి కానీ లేకపోతే పెద్ద కంపెనీ నుంచి సకాలంలో మీరు మీ దగ్గర ఏర్పాటు చేసుకుంటే ఇట్లా కొంతమంది ఎక్కువ చేసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే కనీసం వాళ్ళకి 10 నుంచి 15% తక్కువ అంటే రియాయితీలో ఈ రైతుకి అందుబాటులో ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత అది క్వాలిటీ సర్టిఫైడ్. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు కొనుగోలు చేసినప్పుడు మీరు వాళ్ళకి రేట్ కూడా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి చెప్పాను. ఒక 100 మంది 200 మంది ఉంటే అంత స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ మీకు ఉండదు. తర్వాత ఇలాంటి ఫెసిలిటీస్ మనం చేయడానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు రైతు పండించిన పంట ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పెద్ద రిటైల్ స్టోర్ కానీ లేకపోతే స్వయంగా మీరు కూడా రిటైల్ అవుట్లెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువగా డిమాండ్స్ ఉన్నాయి అక్కడ మీరు రిటైల్ అవుట్లెట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రిటైల్ అవుట్లెట్ లేదంటే మీరు పండించిన పంట రిటైల్ అవుట్లెట్ ద్వారా కన్జ్యూమర్ వరకు మీరే సప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్, మీ పొలాల నుంచి కన్జ్యూమర్ వరకు మీరు అవుట్లెట్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిటైల్ అవుట్లెట్ కాకుండా ఈరోజు కొంతమంది ఇప్పుడు కోవిడ్ టైంలో మనం చూసాము, కొంతమంది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, కొంతమంది రైతులు వ్యాన్ ద్వారా మీరు ఉత్పత్తి చేసిన సరుకులు వెండింగ్ వ్యాన్ ద్వారా ఈ పెద్ద ఇప్పుడు మనకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి. ప్రతి అందరికి కూరగాయలు, పండ్లు అది అన్ని అవసరం ఉంటుంది. సకల మనం వారంలో ఒకసారి, వారంలో 2 సారి మనం సప్లై చేయడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ మార్కెట్, ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఉన్నాయి. మనం స్వయంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో మనం ట్యాగ్ పెట్టుకొని మీరు ఉత్పత్తి చేసే సరుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే కన్జ్యూమర్స్ కి మంచి నాణ్యతమైన ప్రొడక్ట్స్ ఎక్కడ ఉండే వాళ్ళకి తెలియదు.
మీకు కన్సూమర్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు మీకు తెలియదు. సో అవి అన్ని లింక్ చేయడానికి ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సో నేను మీకు కోరేది ఏంటంటే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కి కూడా మనకు ఒకటే ఆప్షన్ మీద ఆధార్ పూర్తిగా పడకుండా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఆపర్చునిటీస్ మనం వాడినట్టయితే మనకు ఈరోజు వచ్చే ఆదాయం కంటే డెఫినెట్ గా ఒక 10-15-20% పెంచడానికి అవకాశం ఉంది. అట్లా మనం చూసాము రాయలసీమ ప్రాంతంలో చాలా మంది చేసుకుంటున్నారు. చాలా ప్రాంతంలో ఇది ప్రైమరీ ప్రాసెసింగ్ ఒకటే మనం చేసుకుంటే మీరు ఉత్పత్తి చేసిన సరుకులు పొలాల నుంచి డైరెక్ట్ గా మార్కెట్ కి పంపకుండా దానికి ముందు ఈ కూలింగ్ చేయండి. అంటే బయట టెంపరేచర్ 40-45 సెంటీగ్రేడ్ ఉంటుంది. అక్కడ మీరు హార్వెస్టింగ్ చేసుకొని డైరెక్ట్ గా లోడింగ్ చేసి పంపిస్తే ఎక్కువ టెంపరేచర్ లో పంపించిన అటు మనకు క్వాలిటీ దొరుకుతుంది. అది కాకుండా మనం ప్రీ కూలింగ్ అంటే రూమ్ టెంపరేచర్ కి 25 టెంపరేచర్ కి తీసుకోవచ్చు. అప్పుడు దానికి క్లీనింగ్, గ్రేడింగ్, మార్కెటింగ్ చేసినట్లయితే మీకు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా బాగా తగ్గుతుంది. మన ఈ రైతు ఉత్పత్తి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, ఇక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత ఈ కొన్ని ఎంపీఓ కన్వర్టింగ్ ఏజెన్సీస్ గవర్నమెంట్ ద్వారా మనం పెట్టడం జరిగింది. మీ అందరికీ రిక్వెస్ట్ అంటే ఒకటి అంటే ఇన్పుట్, రైతుకున్న అవసరాలు ఏంటి? ఇన్పుట్ కావాలి, డబ్బులు కావాలి, క్రెడిట్ కూడా మీరు షేర్ క్యాపిటల్ కట్టున్నారు. ఈ షేర్ క్యాపిటల్ తో పాటు ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళతో మనం మాట్లాడుకొని మీకు అవసరం ఉన్న వర్కింగ్ క్యాపిటల్స్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు కానీ తక్కువ వడ్డీలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ఉద్యానవన శాఖ నుంచి కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరానికి ఆర్థిక సహాయం ఉంది. అవి కూడా మనం ఎఫ్పిఓకి ఒక ప్రయారిటీలో మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా డైరెక్ట్ గా ఈ సీడ్ సప్లై, ఫెర్టిలైజర్ సప్లై, పెస్టిసైడ్ సప్లై, లేకపోతే అక్కడ ఉన్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు బెనిఫిట్ పొందాలి. గవర్నమెంట్ ఉద్దేశం అదే. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి దాని గురించి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనం ఒక ఆర్గనైజ్, అంటే ఎక్కువగా ఫార్మర్స్ అంటే వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్ లో ఉండడం వల్ల మనకు బార్గెనింగ్ పవర్, మనకు నెగోషియేషన్ చేసే శక్తి లేదు. కానీ అదే ఆర్గనైజ్డ్ వేలో మనం ఇంతకు ముందు ఎట్లా పొదుపు సంఘాలు చేశారు, అదే విధంగా ఈ ఎఫ్పిఓలో ఫార్మర్స్ అంటే దీంట్లో ఎవరు ఉంటారు, ఎవరు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఏ రైతు పంట పండిస్తున్నారు వాళ్ళు మాత్రమే దీంట్లో ఒక సభ్యులుగా ఉంటారు. సో మీకు ఉన్న సమస్యలు ఏమిటి? ఒక పక్క మీరు మీకున్న సమస్యలు రాసుకోండి, దానికి ఏ విధంగా మనం రిజాల్వ్ చేసుకుంటాం. దానికి టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ జనరల్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తాం. మనకు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ హార్టికల్చర్స్ కి సైంటిస్ట్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పంపిస్తాము. సో ఆ ప్రకారం మనం ఎండ్ మనం ప్లానింగ్ చేసుకుంటే మన నష్టం జరగకుండా లాభసాటిగా మనం వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి, అది దాని గురించి మనం అందరూ ప్లానింగ్ చేసుకుని ముందుగా వెళ్ళినట్లయితే ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా మంచి నేను చూశాను. ముందుగా నేను చాలా వేరే దేశంలో బయట కూడా చూశాను. ఇది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉన్నాయి. కానీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి, లేటెస్ట్ మెషినరీస్ ఉన్నాయి. సో ఇలాంటి ఫెసిలిటీ వల్ల డైరెక్ట్ ఇక్కడ నుంచి మార్కెటింగ్. మొన్న మేము ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. అరటి అనంతపూర్, కడప జిల్లా నుంచి మన ఫిబ్రవరి అండ్ మార్చి నెలలో కోవిడ్ రాకముందు అంటే ఫార్మర్స్ పొలాల నుంచి హార్వెస్ట్ చేసుకొని ఇలాంటి ఫెసిలిటీస్ లో క్లీనింగ్, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్ చేసుకొని రెఫ్రిజిరేటెడ్ కంటైనర్ అక్కడ లోడ్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేసి అక్కడ నుంచి ముంబై పోర్ట్ కి పంపడం జరిగింది. ముంబై నుంచి అది వేరే దేశాలకు వెళ్ళిపోయింది. రైతుకి కూడా వేరే రైతుకి ఒక 18 రూపాయల కిలో వస్తే అలాంటి రైతుకి 18 రూపాయల కిలో వరకు కూడా ఆర్టీపీ వచ్చింది. కానీ మనం ఉత్పత్తి చేసిన సరుకు క్వాలిటీ ఉండాలి. వీళ్ళందరూ మైండ్ లో ఇది పెట్టండి. క్వాలిటీ లేకుండా ఎవరు రేట్ ఇవ్వరు. క్వాలిటీ అనేది చూడడానికి బాగుండాలి, మంచి సైజ్ ఉండాలి, అంటే ఈ జర్మ్స్, పేస్ట్, బ్యాక్టీరియా అలాంటివి ఏం లేకుండా ఉండాలి. తర్వాత మనం వాడే కెమికల్స్ ఆ రెసిడ్యూ కంటెంట్ ఏం లేకుండా. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చాలా మంది చేసుకుంటున్నారు, ఐపీఎం పద్ధతిలో చాలా మంది చేసుకుంటున్నారు. ఆ పద్ధతి ద్వారా మనం చేసుకుంటే మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది, దిగుబడి మనం పెంచుకోగలుగుతాము, నాణ్యతమైన పంట పండించుకుంటాము, దానికి మార్కెట్ డిమాండ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ రైతు ఉత్పత్తి సంఘంలో కనీసం నెలకు ఒకసారి కూర్చొని ఎన్ని ఇష్యూస్ గురించి మీరు, ఎందుకంటే సంస్థ మీది, మీకున్న సమస్యల గురించి మీరే చర్చ చేసుకుంటున్నారు.
దీనికి ముందు ఏ విధంగా మనం తీసుకెళ్తాం అది మీద సలహా సూచనలు మాకు ఇచ్చినట్లయితే మీకు అవసరం ఉన్న సహాయం మనం ప్రభుత్వం నుంచి అన్ని రకాలు చేసుకుంటాం. సో చాలా సంతోషం అండి, చాలా లేట్ అయింది, మీరందరూ కూడా చాలా సేపు నుంచి కూడా వెయిట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అభినందనాలు. అండ్ ఐ wish and I pray God that this unit becomes successful immediately. And ఈ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీగా దీనివల్ల మీరు కూడా లాభం పొందాలి. మన ఎఫ్పిఓస్ కూడా మార్కెట్ లో అవసరం ఉన్న ప్రొడ్యూస్ ఏంటి ఒక సైంటిఫిక్ గా అందరు వరి వేస్తున్నారని టైంలో వరి వేసేస్తాము, అందరు మిర్చి వేస్తున్న అట్లా ఇంకా టైం అయిపోయింది. ఈ రోజు మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ లో మీకు ప్రతిరోజు ఈ అన్ని పంటలకి రేట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏ పంటకి ఈరోజు ముంబైలో రేట్ ఎంత ఉంది, కలకత్తా ఎంత ఉంది, చెన్నైలో బెంగళూరు ఎంత ఉంది, బయట దేశాల్లో ఎంత ఉంది. సో ఆ ప్రకారం మనం కూడా ఒక ఇంటెలిజెంట్ అంటే వెల్ ఇన్ఫార్మ్ క్రాప్ ప్లానింగ్ చేసుకొని తర్వాత ఈ ఎపిటా వెబ్సైట్ లో ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి వేరే దేశాలకు పంపించాలంటే ఎపిటా వెబ్సైట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీకు గైడ్ చేసుకుంటారు. అట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కన్స్యూమర్స్ బయట దేశాల్లో పర్చేజ్ చేసుకుంటున్నారు. ఈ ఎక్కడ పండించారు, ఏ రైతు పండించారు, ఏ పొలాల్లో పండించారు, ఎలాంటి ఎరువులు యూజ్ చేశారు, ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేశారు, అవి అన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ ఈరోజు యూట్యూబ్ నుంచి మన ఇది ఆంధ్ర గ్రీన్స్ పేరుతో ఒక ఆన్లైన్ ఇది స్టార్ట్ చేసినప్పుడు మామిడిలో క్యూఆర్ కోడ్ మొబైల్ స్కాన్ చేసుకుంటే మీకు అన్ని వివరాలు దాని నుంచి తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ అయింది, ఇలాంటి ఫెసిలిటీలో అది ప్రాసెస్ అయింది, ఎట్లా ప్రాసెస్ చేశారు, ఏం కెమికల్స్ యూజ్ చేశారు. సో ఈరోజు నేను మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు 10 రూపాయలు ఎక్కువ అడిగినా నేను 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు నమ్మకం ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ. సో ఆ విధంగా అంటే ఈ కృష్ణా జిల్లాలో అందరు మంచి తెలివి ఉన్న ఫార్మర్స్ ఉన్నారు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఫార్మర్స్ కి మంచి నాలెడ్జ్ కూడా ఉన్నాయి. కానీ పాత కాలంలో ఏ ప్రకారం మనం చేసామో దాన్ని బయట రావాలి. బయట వచ్చేసి ఇప్పుడు మోడర్న్ సైంటిఫిక్ ప్రాక్టీసెస్ ద్వారా ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్, హార్టికల్చర్ మనం ఏ విధంగా చేసుకుంటాము దానికి కావాల్సిన సైంటిఫిక్ ఐడియాస్ అన్ని ఇస్తారు. సో ఖచ్చితంగా ఆశ ఏంటి అంటే మీరందరూ బాగా చేసుకుంటారు, బాగా లాభం పొందుకుంటారు. మీరు విదేశాలకు ఇక్కడ నుంచి అన్ని రకాల సరుకులు పంపించుకుంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం నుంచి మీ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి, మీ పిల్లలు బాగా చదివించుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, అది మేము కోరుకుంటున్నాము. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి, శ్రీనివాస్ గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. హలో, అందరికీ కృతజ్ఞతలు.